హాయ్ అండోయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతిశ్రీ 456 అండి. ఫస్ట్ చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకైతే లైక్ చేయండి. ఛానల్ ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళుంటే మన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు గురువారం కదా! నాకైతే ఫాస్టింగు. ఎప్పటినుంచో ఉంటాను. నా పెళ్ళైనప్పటి నుంచెల్లి నేను గురువారం ఫాస్టింగ్. అసలు పెళ్లి గాక ముందుకు నాకు ఏ ఒక్క పొద్దులు లేవు. పెళ్ళైన నుంచి పిల్లలు పుట్టినప్పటి నుంచి స్టార్ట్ చేశాను. అన్నీ ఒక్క పొద్దులు అంటే ఫాస్టింగ్స్. ఈరోజు గురువారం కాబట్టి ఇంటి దగ్గరనే ఉంటున్నా. నిన్న, మొన్న అయితే 3, 4 డేస్ నుంచి అయితే బావి దగ్గరికైతే ఎళ్ళేసాను కదా! నాకైతే బావి దగ్గర ఏం పని లేదు కాబట్టి ఈరోజు నిమ్మలంగా పని జేసుకుంటున్నాను. అమ్ములకైతే చపాతీ పెట్టేసాను. పల్లీల చట్నీ చపాతీ ఉండే అమ్ములకైతే పెట్టేసాను. అమ్ములు బాక్స్‌లోకి అమ్ములైతే ఎళ్ళిపోయింది. పొద్దునైతే కొన్ని పాలు తాగింది. అమ్ములు ఎళ్ళిపోయాక నేను అంటే అమ్ములున్నప్పుడే వాకిలి ఊడ్చుకొని, చల్లుకొని, ముగ్గులేసుకొని, ఇల్లు ఊడ్చుకొని, కడపలు కడుక్కొని, ముగ్గులేసుకొని నిన్నైతే బట్టలు పిండలే. ఈరోజు బట్టలైతే పిండేసి ప్రసాదం అయితే చేశాను ఈరోజు. నేను నిమ్మలంగా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ దేవునికి ప్రసాదంగా చేసుకుంటాను. ప్రసాదం చేసి పెడతాను. సేమియా ప్యాకెట్ అయితే కొంచెం నేతిలో వేయించి, అందులో పాలు పోసి, కొంచెం ఉడికించుకొని, దేవుడికి సేమియా అయితే పెట్టాను. సేమియా అయిపోయినంక మళ్ళీ పైనుంచెళ్ళి పాలు పోయడం అయితే నాకు అలవాటు. సేమియా అయితే అయిపోయింది. అంటే నేను పువ్వులు పెట్టి దేవుని రూమ్‌లో ఇవన్నీ దీపంలో ఆయి దీపపు కుందులలో ఆయిల్ పోసి, వత్తులు వేసి, ఇవన్నీ సర్దుకునే వరకు నాకు ప్రసాదం అయితే రెడీ అయింది. నేనన్నీ డెకరేషన్ చేసి, ఇవన్నీ చేసి ప్రసాదం చేసుకొని వచ్చినంక దీపారాధన అయితే చేసుకున్నాను. నాకు వచ్చిన స్తోత్రాలన్నీ చదువుకుంటాను దీపారాధన చేసుకునేటప్పుడు. దీపం ముట్టించేటప్పుడు దేవుని రూమ్‌లో నాకు కొన్ని స్తోత్రాలైతే వచ్చు. వెంకటేశ్వర వజ్రకవచం, వెంకటేశ్వర నామాలు, మహాలక్ష్మాష్టకం కొన్ని అయితే వచ్చు నాకు. అవన్నీ చదువుకుంటూ దేవునికి పూజనైనా, పువ్వులైనా, దీపారాధన అయితే అన్నీ చేసుకుంటూ ఉంటాను. ఈరోజు నైవేద్యంగా అయితే సేమియా చేసి పెట్టి హారతైతే ఇచ్చాను. దేవునికి నిమ్మలంగా పూజ చేసుకోవడం అంటే నాకిష్టం. చెయ్యనే చెయ్యను. చేస్తే మాత్రం నిమ్మలంగా చేస్తాను. హడావిడి అస్సలకే చెయ్యను. ఎక్కువగా పనుందనుకోండి, మా ఆయనైతే చేస్తాడు ఇంట్లో పూజ. నాకెక్కువగా పనుంటే ఈరోజు నాకు ఎక్కువనే పనున్నది. అయినా కూడా నేను కొంచెం నా మనసు ప్రశాంతంగా ఉండడానికి నేనే ఈరోజు దీపారాధన చేసుకుంటానని మా ఆయనకైతే చెప్పేసాను. మా ఆయనకు కూడా వేరే పనుండి ఆయనైతే ఎళ్ళిపోయిండు. అమ్ముల్ని స్కూల్ బస్ ఎక్కిచ్చేసి తర్వాత ఆయనైతే ఎళ్ళిపోయిండు. నేను నిమ్మలంగా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని, దేవునికి నైవేద్యం చేసుకొని, నాకు దొరికిన పూలన్నిటితోటి దేవుడిని అలంకరించుకొని, దీపారాధన చేసుకొని, తులసి చెట్టు దగ్గరికి వచ్చేసి అక్కడ గూడా దీపం పెట్టుకొని, ఒక అగరబత్తి వెలిగించుకొని, పువ్వులు పెట్టుకొని, పసుపు, కుంకుమ ఇట్లా పెట్టుకొని, కింద ఒక చిన్న ముగ్గు వేసుకొని, తులసి చెట్టుకు కూడా దీపారాధన చేసుకొని, తులసి మాతకు కూడా మొక్కుకున్నాను. ఈరోజు అయితే సేమియా పాయసం చేశాను గదా! కొంచెం అయితే సేమియా అయితే ఆడ పెట్టేసాను. అయితే చీమలు చూసారా? నల్ల చీమలయితే ప్రతిరోజు తులసి చెట్టు దగ్గరకి అయితే వస్తాయి. అయితే నేను పాయసం చేశాను. అది తింటదో లేదో అని మళ్ళీ ఒక చిన్న ఆకులో చక్కెర అయితే తీసుకొచ్చి నైవేద్యంగా అయితే ముగ్గేసిన ప్లేస్‌లో అయితే పెడతాను ఎప్పుడు. ప్రతిరోజు చీమలకైతే చక్కెరైతే పెడతాను. నైవేద్యంగా. తులసి మాతకు కూడా పువ్వులు పెట్టి, బొట్లు పెట్టి ఇప్పుడు పనంతా కంప్లీట్ అయిపోయింది గదా! ఇంకా బట్టలైతే ఆరేసేదుంది. కొంచెమైతే నేను ఇప్పటి వరకు వాటర్ గూడా తాగకుండా ఇంట్లో పనంతా చేసుకుంటా వచ్చేసాను. అప్పటి వరకు 8:30 అయిపోయిందనుకుంటా టైము. అంత ఐడియా లేదు. కొంచెం ఒక స్పూన్ అయితే సేమియా వేసుకొని, అందులో కొన్ని పాలైతే పోసుకొని తాగడం అయితే నాకిష్టం. పైనుంచెళ్ళి పాలు పోసుకోవడం అంటే ఇష్టం. దేవుని దగ్గర పెట్టిన సేమియా అయితే తర్వాతయితే తీస్తాను. ఇప్పుడే పెట్టొచ్చాను కదా! తులసి మాత దగ్గర పెట్టిన సేమియాను, దేవుని దగ్గర పెట్టిన సేమియా తర్వాత తీసుకొని, పిల్లలుంటే పిల్లలకిస్తాను. పిల్లలు లేకపోతే నేనైతే తింటాను. సేమియా అయితే కొంచెం తినేసాక కొంచెం అయితే రిలీఫ్ అయిందనుకోండి. టీ అయితే ఎక్కువ తాగట్లేదు. మొన్న బర్రెయినప్పటి నుంచి పాలే ఎక్కువ తాగుతున్నాను. టీ తాగట్లేదు. నా ఒక్కదాని మందం టీ ఏం పెట్టుకోవాలని కొంచెం బద్ధకంగా గూడా ఉందనుకోండి. సేమియా మొత్తం తినేసాక బట్టలైతే ఈరోజు 2 డేస్ బట్టలు హెవీగా ఉన్నాయి. ఇంట్లో అయితే 2 పూటల స్నానాలు చేస్తాం మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరమే. ఒక టబ్ నిండా బట్టలు నానబెట్టేసాను. కుదిచ్చిన బట్టలు గూడా ఒక టబ్ నిండా అయిపోయాయి. 3 దండాలు ఎండేసాను. ఇక్కడ 2 దండాలు, మా ఇంటి ముందట ఇదొక దండం. 3 దండాలైతే ఎండేసాను. ఇగ వంటయితే తర్వాత చేస్తానన్నాను కదా! మా ఆయనైతే హ్మ్.
ఇప్పుడు నేను మధ్యాహ్నం వరకు తింటా అని చెప్పేసిండు. నేనైతే సేమియా తినేసాను. అమ్ములైతే ఎళ్ళిపోయింది. మధ్యాహ్నం వరకు వేడి వేడిగా అన్నం తిందామని ఈరోజైతే ఇంకొకడైతే అలుకుడు చేసేదుంది. నిన్నైతే అలుకుడు చేసినాం గదా! మొన్న గూడా వడ్లు నానేసినాం. నా షార్ట్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది. అయితే ఈరోజు కూడా ఒక 5 బస్తాల వడ్లయితే ఎండబోయని మా ఆయనైతే అక్కడ వడ్ల బస్తాలయితే ఏసిపోయిండు. కొంచెం పదనుండే. పదన మొత్తం ఆరినాక వడ్ల బస్తాలన్నీ 5 బస్తాలు ఇప్పేసి వడ్లు మొత్తం అక్కడికి, ఇక్కడికి ఎండబోసి అయితే దున్నేసాను. అయితే వడ్ల బస్తాలు ఎప్పుడైనా సరే అలుకుడు చేసేటప్పుడు కొంచెం అయితే ఎండాలన్నట. ఎండితే వడ్ల బస్తాలు అలుకుడు అనేది మంచిగొస్తదట. అందుకని ఎప్పుడైనా సరే అలుకుడు చేసేటప్పుడు అంటే వడ్లు నానేసేటప్పుడు కొంచెం ఎండబోసినంక తర్వాత సంచులలో ఎత్తి ఎత్తిన సంచులనైతే ఒక రోజు మొత్తం అంటే ఒకళ్ళు 12 గంటలు, ఒకళ్ళు 15 గంటలు అయితే ఒక్కొక్కరు ఒక రోజు అట్లయితే వడ్లు మొత్తము నానేసుకొని తర్వాత ఒక 3 డేస్ అన్నా, ఒక 2 డేస్ అన్నా రోజు గూడా తీసి బయటపెట్టి వేడి వేడి నీళ్లు పోస్తే మొలకైతే మంచిగొస్తదట. మేమైతే అట్లే చేస్తాము. వడ్లయితే మొత్తం ఆడికీడికి పల్చగా నేర్పి దున్నేసాను. అయితే నేను వంట చేసి అన్నం తినే టైంకి ఇంక అన్నమైతే తినలేదు. ఈరోజైతే పప్పు, టమాటా చేసి రైస్ అయితే పెట్టేసాను. పెట్టేసినంక బట్టలైతే ఎండేసాను కదా! వర్షమైతే వచ్చింది. ఎంత హడావిడి చేసిందో నేను ఇంట్లో అయితే వీడియో ఎడిటింగ్ జేస్తున్నా. అప్పుడే వర్షం వచ్చింది. తొందరగా వీడియో పక్కకు పెట్టేసి ఫస్ట్ బట్టల కాడికి పోయినా. వడ్లు నానినా సరే పని చేస్తాయి గానీ బట్టలు ఇదివరదాకా ఎండినయి కదా! అని తొందరగా పోయి బట్టలైతే తీసుకొని వచ్చినా. వచ్చినంక బట్టలు లోపలేసి వడ్లన్నీ దగ్గర అనేసి వర్షంలోనే అంటే బాగా ఎక్కువ ఏం పడలే. లైట్‌గా అయితే పడుతుంది. దగ్గరనేసి ఇవన్నీ పైనయి దగ్గరనేసి వడ్ల బస్తాలలో అయితే నింపేసిన. తర్వాత వర్షమైతే తగ్గేసింది. ఇగ తగ్గినా వర్షం పడ్డా అయితే కంపల్సరీ బస్తాలలో నింపాల్సిందే అని అన్నీ నింపేసిన. నింపేసినంక మళ్ళీ పోయి చేతులు గిట్ల కడుక్కొని పోయి మళ్ళీ బట్టలైతే మళ్ళీ ఒకసారి ఆరేసిన. మళ్ళీ ఎండొచ్చింది. ఈ ఎండొచ్చినా గూడా వడ్లనైతే ఆరబోయలేదు. బట్టలు ఎండేసి మళ్ళీ సంచులైతే నింపి పెట్టినా. మా ఆయనైతే ముడి కట్టుకుంటాడు. అవైతే నాకు కొంచెం ఎక్కువ, తక్కువ తెలుస్తుంది కాబట్టి ఆయనకే అప్పజెప్తా. ఇల్లు, వాకిళ్ళైతే ఊడ్చుకొని, బోళ్ళైతే తోమేసుకొని, స్టవ్ కాడైతే నీట్‌గా తుడుచుకొని, అన్ని పనులైతే చేసుకొని, బర్రె కుడిదిలో నీళ్లు పోసి, తవుడేసి, బర్రెకు పాలు పిండడానికి గిన్నెలైతే పక్కకు పెట్టి, ఇప్పుడైతే మా మన్మన్ దగ్గరికైతే ఎళ్తున్నా. మా పెద్దమ్మ వాళ్ళదైతే ఇల్లు ఊళ్ళోనే ఉంటుంది. కొంచెం పెద్దమ్మ వాళ్ళ ఇంటికెళ్ళే పనుంది కాబట్టి, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే ఎళ్తున్నా. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నా. ఇవండి నా పనులు. పొద్దుట్నుంచి మొదలుపెడితే సాయంత్రం వరకు నేను చేసుకున్న పనులు. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి. ఛానల్ ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ. 4 అవుతుంది. ఇప్పటి వరకే నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. పొద్దున 6 గంటలకేమో లేస్తాను. నైట్ అయితే 9:30, 10 వరకైతే పడుకుంటాను. అప్పటి వరకు నేను చేసుకున్న పనులు ఇలా ఉంటాయి. ప్లీజ్